ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధంతో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు మనం సాతాను నుంచి విజయం పొందుతామని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతాము. కాబట్టి సాతానుతో విజయం పొందడం మనకు పెద్ద సమస్యమే కాదు. సులువైన విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నారు. సులువైన వాక్యాలను దేవుడు మనకు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడున్న లోకము ఎలా ఉందంటే పాపముతో నిండిపోయి ఉంది. ఎలా ఉంది? అలనాడు నోవాహు ఉన్నప్పుడు ఒకే ఒకడైన నీతిమంతుడైన నోవాహు అంటే ప్రపంచమంతా కూడా ఎలా అయితే నాశనం చేయబడతా ఉందో, దేవుడి దృష్టిలో పాపంగా కనిపిస్తుందో అట్లాంటి సిచ్యువేషన్లోనే ఇప్పుడున్న లోకం కూడా ఉందని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. లోకం పాపంతో నిండినప్పుడు, పరిశుద్ధి తక్కువ అయినప్పుడు ఏం చేస్తారు? దేవుడు రెండో రాకడలో మళ్ళా ఎలా వస్తారంట? దొంగ వలె వస్తారని చెప్పేసి వాక్యము తెలియచేయబడతాము. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ నడుముకు దట్టి, డాలు, విశ్వాసము, నీతి, శిరస్త్రాణం ఇవన్నీ ఎప్పుడైతే ధరించుకొని ఉంటామో అప్పుడు మనము ఈ అంధకార సంబంధంతో పోరాడి దేవుని యొక్క రాజ్యమునకు, దేవునితో కూడా మనము వెళ్తామని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. చూద్దాము ఇంకొక వాక్యాన్ని మనం గమనించినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడు మనకు కొన్ని విషయాలను తెలియజేస్తా ఉన్నారు. వివరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరికి విరుగుదువా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎలా తిరుగుచున్నాడంట? గర్జించు సింహము, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని తిరుగుదువా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడంట. అయితే ఈ అపవాది ఎప్పటి నుంచి తిరుగుతున్నాడో మనం చెప్పుకుంటా ఉన్నాం. ఆది నుంచే తిరుగుతా ఉన్నాడు. ఎవరిని? దేవుణ్ణే ఎదిరించడానికి అపవాది తిరిగాడు. కానీ మానవమైన మనము అపవాది చేతిలో పడడం పెద్ద లెక్కేమీ కాదు. కానీ ఎప్పుడైతే మనము ఆ గర్జించి సింహం వలె వచ్చిన సాతాన్ని తప్పించుకోవాలంటే దేవుడు ఏం చేయాలని చెప్పారు? మన పై వచనాల్లో ఏం చేయాలని చెప్పారు? నీతి, శిరస్త్రాణము, ఇంకా సర్వాంగ కవచము, ఇంకా డాలు, అవన్నీ కూడా ఎప్పుడైతే మనం ధరించుకొని ఉంటామో అప్పుడు సాతాను నుంచి మనం విజయాన్ని పొందుతామని చెప్పేసి వాక్యము తెలియచేయబడతాము. కాబట్టి నీ విరోధి అయిన అపవాది, మన విరోధి అయిన అపవాది ఏం చేస్తా ఉన్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వీధుల్లో తిరుగుతున్నాడంట. కాబట్టి మనం ఎలా ఉండాలి? సాతానికి లోనవ్వకుండా మన ఆత్మను మనము రక్షించుకోవాలి. మన శరీరాన్ని మనము రక్షించుకోవాలి. మనం ఎప్పుడైతే మన యొక్క శరీర కోరికల్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు మన ఆత్మ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన లోపల మనకి ఆ పని చేయొద్దని ఉన్నా కూడా మన శరీరం ఏం చేస్తుంది? ఆ పని చేయమని, అంటే దేవునికి విరోధమైన పనిని చేయమని చెప్పేసి మన శరీరం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఆత్మ మాటలను వింటామో, ఎప్పుడైతే మనల్ని గర్జించిన దేవుడు, మనలో ఉన్న దేవుడు మనల్ని గర్జించిన ఆత్మ మాట మనం వింటామో అప్పుడు మనం ఈ లోక దురాత్మల నుంచి, సమూహం నుంచి, అట్లనే అపవాది సంబంధి అయిన ప్రజల నుంచి, అపవాది నుంచి మనం పోరాడి గెలుస్తామని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతాము. కాబట్టి ఎవరిని ఎదుగుతున్నా ఎదురు చూస్తున్న సాతాను నుంచి మనందరం కూడా తప్పించుకునే వారిగా ఉంది. దేవుని యందు మహిమ కలిగి ఆయన నామమును బట్టి మనందరము కూడా పవిత్రత కలిగి జీవించాలి అని చెప్పేసి, సాతాన్ని ఎదిరించే వారి వల్ల ఉండాలని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము 8-10 వచనాలు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది ఏం చేయవాడు?
వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి వాడి యొక్క క్రియలను లయపరచడానికి దేవుడు ఎలా అయితే వచ్చాడో ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, సాతాన్ని ఎదిరిస్తామో, అప్పుడు మనం ఎవరి మూలంగా పుట్టిన వాళ్ళు అవుతాము? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అవుతాం. పాపం చేయవాడు సాతాను సంబంధి, దేవుని క్రియలను చేయవాడు దేవుని సంబంధి అని చెప్పేసి వాక్యము తెలియజేయబడతా ఉంది. అయితే ఈ పాపంలో ముఖ్యంగా దేవుడు ఒక మాట తెలియజేస్తారు. అదేంటో తెలుసా? మన సహోదరుని మనం ప్రేమించకపోవడమే మనం చేసేటువంటి పాపం అంట. కాబట్టి ఎవరైతే మన సహోదరుని అంటే మనతో పాటు పుట్టిన వాడిని లేదా మన పక్క వాడిని, మన సహోదరుని ఎవరైతే ద్వేషిస్తాడో వాడు దేనితో సమానం అని దేవుని వాక్యం తెలియజేస్తుందో తెలుసా? నరహంతకుడితో సమానం అంట. ఏది చంపకుండానే ఓన్లీ మన సహోదరుని మనం ద్వేషించినందుకే వాక్యము నరహంతకుడితో సమానం అని చెప్పేసి తెలియజేస్తా ఉంది.